హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు టేస్టీగా చేదు లేకుండా గుత్తి కాకరకాయ వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఈ ఫ్రై మనకు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే అస్సలు చేదు లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వేపుడు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఏదైనా రసం సాంబారు చేసుకున్నప్పుడు ఈ వేపుడు సైడ్ డిష్గా పెట్టుకొని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా, అలాగే అస్సలు చేదు లేకుండా ఉత్తినే ఈ కాకరకాయని తినేయచ్చు అన్నంత టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ గుత్తి కాకరకాయ వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక 1/2 kg వరకు కాకరకాయని తీసుకున్నాను. ఇలా చిన్న సైజులో ఉండేటట్టుగా కాకరకాయని తీసుకుంటే కనుక మనకు వేపుడు అన్నది బాగా వస్తుంది. అలాగే ఇలా పీలర్ సహాయంతో పైన ఉన్న స్కిన్ని ఇలా పీల్ చేసేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పీల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్న సైజు కాకరకాయలు ఉన్నా పర్వాలేదు, కానీ మరీ పెద్దగా ఉంటే కనుక మీకు నచ్చితే ముక్కలుగా కట్ చేసుకుని సేమ్ ప్రాసెస్లోనైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కాకరకాయలు అటు ఇటు తొడుములు తీసేసి పైన ఉన్న స్కిన్ తీసేసి మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకుని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. గింజలు మనకు కావాలి అనుకుంటే ఫ్రై చేసుకుని పొడంలో వేసుకుని అయినా తినవచ్చు, లేదంటే ఇలా గింజల్ని పక్కకు తీసేయవచ్చు. నేనైతే గింజల్ని తీసేసాను. ఈ విధంగా అన్ని కాకరకాయలని కూడా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న గింజల్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయల పైన కొద్దిగా ఉప్పుని ఇలా మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని ఉప్పు పసుపుని కాకరకాయలు అంతటికి కూడా బాగా పట్టించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల పైన అంతా కూడా ఈ కాకరకాయలకి ఈ ఉప్పు పసుపు బాగా పట్టిస్తే కనుక మనకు ఈ కాకరకాయలోని చేదు అన్నది రసంలా వచ్చేస్తుంది బయటికి. అప్పుడు కాకరకాయలు చక్కగా కమ్మగా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకవేళ చేదు ఇష్టంగా తినేవాళ్ళు అయితే కనుక కొద్దిగా ఉప్పుని రాసి వెంటనే మనం పిండేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయలని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఇందులోని స్టఫింగ్ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ పల్లీలను కలుపుకుంటూనే ఉంటేనే మనకు చక్కగా లోపల వరకు ఫ్రై అయ్యి ఈ కారపొడి అన్నది టేస్ట్ బాగుంటుంది కమ్మగా. చూసారు కదండి, పల్లీలు చక్కగా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకుని తర్వాత కారానికి తగినట్టుగా 5 లేదా 6 ఎండుమిర్చిని కూడా వేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే ఫ్రై చేసుకుంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అవుతాయి. అలా ఫ్రై అయితేనే మనకు బాగుంటుంది. మాడిపోతే కనుక మనకు ఈ వేపుడు అన్నది టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు నువ్వుపప్పు, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మరలా ఫ్రై చేసుకోవాలి. నువ్వుపప్పు మనం లాస్ట్లో వేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి, లేదంటే నువ్వుపప్పు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూసారు కదండి, ఇలా అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమంని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వరకు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇవి చల్లారేలోపు మనం కాకరకాయలను కూడా ఫ్రై చేసుకుని తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ పై మరలా అదే వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని ఒక 4 to 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా కాకరకాయలకి పసుపు ఉప్పు రాసి పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయలని ఇలా గట్టిగా పిండేసుకుంటే కనుక వాటర్ ఇలా మనకు వచ్చేస్తుంది. అప్పుడు కాకరకాయలోని చేదు అన్నది తగ్గిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగానే అన్ని కాకరకాయలను కూడా గట్టిగా పిండుకుని తీసుకోవాలి. ఇలా వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత హీట్ అవుతున్న ఆయిల్లో ఒక్కొక్క కాకరకాయని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాకరకాయలు అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా మొత్తం అన్ని కాకరకాయలు వాటర్ పిండేసుకుని వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 వైపులకి తిప్పుకుంటూ ఈ కాకరకాయలని లో ఫ్లేమ్లో చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకు కాకరకాయలు అన్నవి సాఫ్ట్గా ఉడుకుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఈ కాకరకాయలను ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే మనకు ఎక్కువసేపు
ఫ్రై అవుతాయి కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది. కనీసం ఒక 10 నిమిషాలైనా ఈ కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయినాయి. రెండు వైపులకి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన ఈ కాకరకాయలు మరికొద్దిగా అలా లో ఫ్లేమ్ మీదే ఉంచేసుకుని ఈలోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీల మిశ్రమం అన్నది చల్లారి ఉంటుంది. చూసారు కదండి, ఇలా చల్లారిపోయిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇంత మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకుంటే మనకు ఈ గుత్తి కాకరకాయ వేపుడు కర్రీలోకి మనకు ఈ లోపల స్టఫింగ్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు కాకరకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. కాకరకాయలు అన్నిటినీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం ఈ కాకరకాయలు చల్లారిన తర్వాత ఈ లోపలికి ఈ స్టఫింగ్ని ఫిల్ చేసేసుకోవాలి. కాకరకాయ మొత్తానికి కూడా ఈ స్టఫింగ్ అన్నది ఫిల్ చేసేస్తే మనకు కమ్మగా చాలా బాగుంటుంది. ఒకవేళ పొడి సరిపోలేదు అనుకుంటే కొద్ది కొద్దిగా ఫిల్ చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ పొడి ఎక్కువగా ఉందన్నా కూడా ఏమీ కంగారు పడని అవసరం లేదు. ఇవి మళ్ళీ ఫ్రై చేసినప్పుడు ఆ పొడిని పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా ఈ మసాలాను అన్నిటినీ కూడా ఈ కాకరకాయల్లోకి పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో పెద్ద కాకరకాయ అయితే కనుక ఈ పొడి అది సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కానీ కాకరకాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుని ఇలా స్టఫ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదండి, ఇదే విధంగా ఈ కాకరకాయలు అన్నిటిలోకి కూడా ఈ స్టఫింగ్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకుని కాకరకాయల్ని ఇష్టం ఉంటే అలాగే తినేవచ్చు. లేదంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలోని నూనె ఉంటే కనుక మరలా స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ స్టఫ్ చేసుకున్న కాకరకాయలను ఒక్కొక్కటిగా వేసుకుని పైనుంచి మిగిలితే కనుక ఆ పొడాన్ని కూడా ఇలా ఒక స్పూన్ సహాయంతో స్ప్రింకిల్ చేసేసుకుని రెండు వైపులకి తిప్పుకుంటూ ఈ కాకరకాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా కాకరకాయకి కూడా పట్టి చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం మూత పెట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేస్తే కనుక ఈ కాకరకాయలు అన్నది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను పైనుంచి స్ప్రింకిల్ చేసుకుని ఈ వేపుడిని మరలా ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది గుత్తి కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నదో, అస్సలు చేదు ఉండదు. అలాగే కాకరకాయలు కూడా చక్కగా ఫ్రై అవుతే కనుక చాలా సాఫ్ట్గా అలాగే చాలా కమ్మగా కూడా అనిపిస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తే పిల్లలు సైతం అందరూ ఇష్టంగా తింటారు. మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నదన్నది. అలాగే ఉత్తిన ఈ కాకరకాయలని ఇలా ఎంజాయ్ చేసేవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.